సో ఏంటి భయ్య అంటే ఈ రోజు ధర్నా చౌక్ లో ధర్నాలు దాదాపు 2 నెలల నుండి చేస్తా ఉన్నారు. సో మళ్ళీ ఈ రోజు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? నా పేరు కృష్ణ. ముందుగా మాది పాలమూరు జిల్లా, రేవంత్ రెడ్డి యొక్క సొంత జిల్లా. అయితే మాకు ఉద్యోగాలు అనేటివి ఆ ప్రభుత్వంలో కల్పించలేదు. ఈ ప్రభుత్వంలో వచ్చి కూడా 3 సంవత్సరాలు నిండినా కూడా ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేస్తుండు. మాకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడమే జరుగుతుంది, కానీ నోటిఫికేషన్ అనేది ఇప్పటివరకు రాలేదు. ఇంకొకటి ఏంటంటే భారత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వస్తుందా వస్తలేదని చెప్పేది ఏంటంటే మా నిరుద్యోగులు మాత్రం కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నాము. అదేవిధంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే 2029లో వస్తుందంటే కన్ఫర్మ్గా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అదే మేము ఇంతగానో ఇబ్బంది పడి ఇంత రాష్ట్రోకలు చేసుకుంటే నెల నుంచి ఇన్ని రోజుల నుంచి పెడుతున్నాము. తిరుగుతుంటే కూడా ఏ ఒక్క రోజు కూడా మా గురించి మాట్లాడి పట్టించుకొని కూడా ఏ రోజైనా మాట్లాడి మీకు ఈ ఉద్యోగాలు ఇస్తున్నామమ్మా మీరు ధర్నాలు చేసుకోకండి ఈ మంచిగా చదువుకోండి అన్న రోజులు లేవు. అదే ఒకవేళ ఎలక్షన్ వస్తుందంటే ఆ రోజు ఏ రోజు 2029 నాడు ఉంది అంటే టెంట్లు వేసుకొని బ్యానర్లు కట్టుకొని ఫ్లెక్సీలు కట్టుకొని పెద్దగా కట్టుకొని ఎన్నో రోజుల నుంచి ప్లాన్లు వేసుకొని ఆ నిరుద్యోగుల వాళ్ళ విజయం కోసం ఎంతో తాపత్రయపడి బస్సు యాత్రలు పెట్టుకొని వాళ్ళు విజయాన్ని కోసం ఎంతో తపయపడతారు. అదేవిధంగా మాకు నిరుద్యోగుల కోసం ఇంతగానము ఇన్ని రోజుల నుంచి తాపత్రయాలు దిల్సుఖ్ నగర్ కానీ, అశోక్ నగర్ కానీ, ఇందిరా పార్క్ కానీ ఏ రోజైనా కూడా వచ్చి మీకు ఈ ఉద్యోగాలు ఇస్తాము, ఈ రోజు మీరు చదువుకోండి, మీకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని ఏ రోజు కూడా చెప్పడం లేదు. అందుకే మాకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడతారు. అదే రేవంత్ రెడ్డి ఈ రోజు ఆ సీట్లో కూర్చున్నారు, సీఎం సీట్లో అంటే కారణము వీళ్ళంతా నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులే కారణం, ఈ నిరుద్యోగుల యొక్క తల్లిదండ్రులే కారణం. ఆ రోజు ఎంత కష్టపడి ఓట్లు వేసి గెలిపించుకొని ఈరోజు సీట్లో కూర్చోబెట్టుకున్నామో ఈ రోజు మళ్ళీ రోడ్ల పైన ఇబ్బందిగా పెట్టి నిరుద్యోగుల కోసము చాలా ఇబ్బంది పెట్టి, అదేవిధంగా పోలీసు ఉద్యోగాలని 5,000 అని 7,000 అని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. గడిచిన గత 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే పోలీసు ఉద్యోగాలు ఎంతగానో ఉన్నాయి. అదేవిధంగా 19,000 ఉద్యోగాలు వేయాలంటే మేము ఎంతగానో తాపత్రయపడి ఈ ధర్నా అనేది చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎన్ని చేస్తా ఉన్నా, ఎన్ని పోరాటాలు చేస్తా ఉన్నా కూడా నేను చేయాల్సిందే నేను చేస్తా, మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా కూడా ఎన్ని దాకా వచ్చినా కూడా నేను 5,000 లేదా 7,000 వేస్తా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాను. ఏం చెప్తాను? అయితే అలా అన్నావు కదా, 5,000 ఉద్యోగాలు ఫిక్స్ అన్నావు, మళ్ళీ 7,000 ఉద్యోగాలని అప్రూవల్ చేసినావు కదా. నీవు ఏం చేయాలనుకున్నావు నువ్వు చేసుకో, మేమేం చేయాలనుకున్నావు మాకు తెలుసు. మేము ఏం చేయాలని చేస్తే నీవు ఈ రోజు గత మీద కూర్చున్నావు. నీ నుంచి ఏం కాదు, మా నిరుద్యోగులం ఏమైతే అనుకుంటామో ఆ నిరుద్యోగులం ఏం చేయాలనుకుంటే అది చేసుకుంటాం. నీవేం చేయాలనుకున్నా ఏం చేస్తలేవు. మా నిరుద్యోగులని 2 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి తీరుస్తున్నావు. ఈ రోజు వరకు కూడా 1,00,000 ఉద్యోగాలు కాదు, ఎన్ని ఉద్యోగాలు నువ్వు చేసింది 15,000 ఉద్యోగాలు. కనీసం ఒక మినిస్టర్ ఏమో 1,00,000 ఇస్తామంటాడు, ఒక మినిస్టర్ ఏమో మేము ఎక్కిన సంవత్సరంలోనే 2 లక్షలు కాదు 2 లక్షలు ఇస్తామంటాడు. ఆ రోజు మీరు చెప్పింది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి ఎక్కిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామంటారు అన్నారు ఆ రోజు. ఈ రోజు మాత్రం 2 లక్షల ఉద్యోగాలు కాదు 15,000 ఉద్యోగాలని. ఈ 15,000 ఉద్యోగాలని 3 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఈ రోజు పోలీస్ నోటిఫికేషన్ వేస్తే 2 నెలల వరకు అప్లికేషన్ జరుగుతుంది. 2 నెలలు ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ పెడతాడు, 4 నెలలు ఈవెంట్స్ పెడతాడు, 6 నెలలు మెయిన్స్ పోతాయి, మళ్ళీ 4 నెలలు దానికి పోతాయి రిజల్ట్. అంటే నీ ప్రభుత్వమే అయిపోతుంది అప్పటికే. ఈ 7,000 ఉద్యోగాల కోసమా మేము కొట్లాడింది ఇన్ని దినాలు? ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది 7,000 పోస్టుల కోసమా? బడ్జెట్ లేదని మాట్లాడుతూ ఉన్నారు కదా అన్నా, బడ్జెట్ లేదని మాట్లాడతాను నోటిఫికేషన్ వేయడానికి. బడ్జెట్ లేదా అని ఎట్లా అంటావు? ఇంత పెద్ద తెలంగాణలో బడ్జెట్ లేకుండా ఎట్లుంటది? బడ్జెట్ లేనిదే ఇవన్నీ చేస్తున్నావు. మూసికి అన్ని డబ్బులు పెడుతున్నావు, హైడ్రాకి అన్ని డబ్బులు పెడుతున్నావు, అందరికి డబ్బులు పెడుతున్నావు. మీ బస్సులు ఫ్రీ ఇవ్వమ్మా, మాకు జాబులు వస్తే మా అమ్మ నాన్నకు టికెట్లు పెట్టుకోలేమా? బడ్జెట్ ఎక్కడ ఎందుకు లేకుంటుంది? నువ్వు ఇవన్నీ చేయడం వల్ల బడ్జెట్ అవుతుంది కదా. ఇవన్నీ లేకుండా మాకు నిరుద్యోగులకు జాబులు ఇస్తే రేపు మేము పెట్టుకుంటాం, బడ్జెట్ మిగులుతుంది కదా. అప్పుడు ఏం చెప్తున్నారు ఫైనల్ గా రేవంత్ రెడ్డికి? ఫైనల్ గా రేవంత్ అన్న నీకు చెప్పేది నేను ఒకటే, దయచేసి మేము నిన్ను సీట్లో కూర్చోబెట్టాం కాబట్టి మేము నిరుద్యోగులం అంతా కలిసికట్టుగా ఉండి సీట్లో నిన్ను మా అమ్మ నాన్నలతో ఒప్పించుకొని నిన్ను సీట్లో కూర్చోబెట్టుకున్నాం. ఆ ప్రభుత్వంలో జాబులు వేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో జాబులు వేసి మాకు ఉద్యోగాలుగా తీర్చిదిద్దుకుంటామంటే మా ఒక నమ్మకంతో సీట్లో కూర్చోబెట్టుకున్నాం. కాబట్టి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆశీర్వదించి మీ కొడుకుల్లాగా అనుకొని మొన్న మీ మనమనికి ఎలా అయితే పూరీలు వేసినావో ఆకలి అవుతుందంటే మాకు కూడా ఆకలి అయ్యి రోడ్ల మీదకి వచ్చిన ఉద్యోగాలు లేవంటని దయచేసి మాకు కూడా మా ఆకలి తీరుస్తామంటున్నాం. మా ఆకలి అంటే ఉద్యోగమే. మా ఉద్యోగాలు మాకు ఇచ్చి దయచేసి నోటిఫికేషన్లు పెంచి వేసి ఎక్కడ చిక్కుగా మేము ఉద్యోగాలు వచ్చేట్లా మేము కష్టపడి చదువుకొని ఉద్యోగం గెట్ అయ్యి బయట పడతామంటాం మేము.